అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సక్సెస్ ఫెయిల్యూర్ సంగతి పక్కన పెట్టేస్తే వరుసగా కమర్షియల్ సినిమాలు చేయడం తనకు బాగా హెల్ప్ అయింది అంటున్నారు బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఈ మధ్య మూవీ సెలెక్షన్ స్టైల్ మార్చేసిన ఈ బ్యూటీ కెరియర్ స్టార్టింగ్లో తన చాయిసెస్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. పాన్ ఇండియా హీరోయిన్ అన్న ట్యాగ్ కోసం రిస్క్ చేసిన పూజా హెగ్డే కెరియర్ లో తడబడ్డారు. మంచి ఫామ్ లో ఉన్న టైంలో బ్రేక్ తీసుకోవడంతో ఈ బ్యూటీ కెరియర్ గాడి తప్పింది. ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ బుట్టబొమ్మను మరింత ఇబ్బందులు పెట్టాయి. కొంతకాలంగా సౌత్ నార్త్ ఇండస్ట్రీలో పూజ పేరే వినిపించట్లేదు. ఈ పరిస్థితుల్లో తమిళ సినిమా అరవిందకు మళ్లీ ఛాన్స్ ఇచ్చింది. రెట్రో సినిమాలో చేసిన వింటేజ్ రోల్, కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్ పూజా పేరుని మరొకసారి ట్రెండింగ్ లోకి తీసుకొచ్చాయి. ప్రెజెంట్ తనకు మళ్లీ లైఫ్ ఇచ్చిన కోలీవుడ్ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు పూజ. విజయ్ జననాయగన్ రిలీజ్ కు రెడీ అయింది. లారెన్స్ కాంచనా 4లో నటిస్తున్న విషయం ఆల్రెడీ తెలిసిందే. ధనుష్తో కూడా ఒక సినిమా చేయబోతున్నారు. ఇలా వరుసగా కమర్షియల్ సినిమాలు చేయడం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ అరవింద. కెరియర్ స్టార్టింగ్ నుంచి స్టార్ హీరోల సినిమాల్లో నటించడం తనకు హెల్ప్ అయిందన్నారు పూజ. ఆ మూవీస్ వల్లే తనకి మాస్ పల్స్ తెలిసిందన్నారు. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ విషయంలో మాత్రం డిఫరెంట్ గా థింక్ చేస్తున్నారు ఈ బ్యూటీ. గ్లామర్ రోల్స్ కి బ్రేక్ ఇచ్చి నటిగా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు.